విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. డిఫెన్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎం పాలెంలోని ఎంవీవీ సిటీలో ఫ్లాట్ లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ముసలనాయుడు బృందం సోదాలు నిర్వహించింది. ఇంట్లో 18 విదేశీ, 16 డిఫెన్స్, ఒడిశా, గోవా మద్యం సీసాలు ఒక్కొక్కటి, తెలంగాణ మద్యం సీసాలు 11, హర్యానా రాష్ట్ర మద్యం బాటిళ్లు 7, మహారాష్ట్రకు చెందినవి 2 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ పరారీలో ఉండడంతో గాలిస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడినట్టుగా తెలుస్తోంది. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఒక్కొక్క రాష్ట్రం పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యంతో పాటు ఎక్సైజ్ సంబంధించినటువంటి మందు బాటిల్స్ కూడా మనకి స్క్రీన్ లో చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఎంవీవీ సిటీలో ఫ్లాట్ లో విదేశీ మద్యం విక్రయిస్తున్న సమాచారంతో అక్కడ సోదాలు చేయడం, ఈ మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే రవికుమార్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జిఎం హోదాలో పనిచేస్తున్నటువంటి ఈ రవికుమార్ ఇంట్లోనైతే మద్యం బాటిల్ గుర్తించడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా చాలా మంది ప్రతినిధులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఇందులో ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళతో ఈ మద్యం బాటిల్ తెప్పించి, లేదంటే వాళ్ళకి పార్టీల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా అయితే మద్యం బాటిల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. తరచూ కూడా వచ్చేటువంటి ప్రతినిధులకు పార్టీలు ఇవ్వడానికి, లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళకి గిఫ్ట్లుగా ఇవ్వడానికి కూడా మద్యం బాటిల్ అయితే వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఇప్పుడు అంటే ఇక్కడ మద్యం విక్రయిస్తున్నారు అనేటువంటి వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ముసలనాయుడు ఆధ్వర్యంలో అయితే సోదాలు నిర్వహించిన నేపథ్యంలో రవికుమార్ ఇంట్లో భారీగానే మద్యం సీసాలు దొరికాయి. వాటిలన్నింటిలో కూడా సీజ్ చేసిన తర్వాత రవికుమార్ కోసం అయితే గాలిస్తున్న పరిస్థితుంది. రవికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే స్టీల్ ప్లాంట్ లో జిఎం గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ పరారీ అనేది చాలా అంటే ఎక్కువ సమయం పట్టదు, ఎక్కడ దాగ్గుని ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రవికుమార్ని అదుపులో తీసుకుంటామని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మద్యం సీసాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవి కొన్నివా లేదంటే ఎవరైనా గిఫ్ట్ కింద ఇచ్చినవా, వాటిని విక్రయిస్తున్నారు అనే కోణంలో కూడా టాస్క్ ఫోర్స్ బృందం అయితే విచారణ చేపట్టింది. ఏదైనప్పుడు కూడా ఒక భారీ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి, అదేవిధంగా డిఫెన్స్ కు చెందినటువంటి మద్యం బాటిళ్లు కూడా ఇక్కడ దొరకడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. దీని మీద అయితే పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.